కారు కింద పడ్డ మనిషిని వదిలేసి ఎలా వెళ్తారు అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. సింగయ్య మృతికి జగన్ నిర్లక్ష్యంతో పాటు పోలీసుల వైఫల్యం కూడా కారణమన్నారు. 3 కార్లు 100 మందికి మాత్రమే అనుమతి ఉంటే వేల మంది వస్తుంటే పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు. మనిషి టైర్ కింద పడితే పక్కన పడేసి మీ దారిన మీరు వెళ్ళిపోతారా? మానవత్వం ఉండక్కర్లేదా అంటూ మండిపడ్డారు. జగన్ బల ప్రదర్శన యాత్ర చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। ఇవ్వాలని ఆయన మీద పడుతున్నప్పుడు ఆ తోపులాట్లో జనమంతా కారు దగ్గరికి వచ్చే క్రమంలో ఒక మనిషి కారు టైర్ల కింద పడి అది చూసుకోకుండా ఆ డ్రైవర్ ఈడ్చుకొని వెళ్లడము తప్పు. బేసిక్ గా ఇక్కడ ఉల్లంఘన జరిగింది డ్రైవర్ వల్లే కాదని ఎవరు అంటలేదు. ఇది యాక్సిడెంటే, డ్రైవర్ కూడా కావాలని చేశారని ఎవరు అంటలేదు. కాకపోతే ఆ పరిస్థితుల్లో అన్ని గమనిస్తే తప్పులు చాలా వైపుల నుంచి జరిగాయి. పోలీసులు 100 మందితో వెళ్ళమంటే 1000 మంది లేకపోతే 1000 మంది అక్కడ ఎందుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద ఎందుకున్నారు? యాక్సిడెంట్ జరిగి ఆ మనిషి టైర్ కింద పడితే పక్కన మనుషులు కారు ఆపమంటే ఆ మనిషిని పక్కకు లాగి పడేసి మళ్ళీ కాన్వాయ్ వెంటనే సాగిపోవడం ఏమిటి? కనీసం 2 నిమిషాలు ఆగి ఆ మనిషి ఎలా ఉన్నాడు, ఆ మనిషికి ఏమైంది, ఆ మనిషికి వెనకాల అంబులెన్స్, వాళ్ళ టీంలో అంబులెన్స్ ఉంటే అంబులెన్స్, లేకపోతే ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది కదా. అది కూడా వాళ్ళ కార్యకర్తే కదా, వైసీపీ కార్యకర్త అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇయ్యబోయి ఆయన వాళ్ళ కాలు కిందనే పడితే కనీసం పట్టించుకోకుండా, కనీసం మానవత్వం లేకుండా దాటుకొని వెళ్లడం తప్పు. ఇలా డిఫరెంట్ స్టేజెస్ లో చాలా మంది తప్పులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారేమో. ఐఎమ్ నాట్ ద పోలీస్, ఎందుకు ఇచ్చారో నేను చెప్పలేను. వాళ్ళు ఏమైనా నోటీస్ ఇస్తేనో లేకపోతే కార్ సీజ్ చేస్తేనో ఐఎమ్ షూర్ దే నో ద ప్రొసీజర్ అండ్ దట్ ప్రాసెస్.